ఎప్పుడెప్పుడు మెసేజ్ వస్తుంది, ఎప్పుడెప్పుడు మెయిల్ వస్తుంది నేను వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. సో, అదే ఈరోజు మార్నింగే మెసేజ్ అయితే వచ్చిందనమాట స్టార్టింగ్. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కౌశలం స్కిల్ టెస్ట్ అయితే ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ సెకండ్ రౌండ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా! సో, ఇదొచ్చేసరికి ఏప్రిల్ 13th నుంచి అయితే జరుగుతుంది. అండ్ రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయా? ఎవరెవరికి మళ్ళీ సెకండ్ రౌండ్ ఎగ్జామ్ పెడుతున్నారు? అండ్ జాబ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇలా ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నాకు స్కిల్ టెస్ట్ అంటే డిసెంబర్ 2 నుంచి అయితే మనకి ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. చాలామందికి సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయింది. అండ్ చాలామందికి ఎగ్జామ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సగంలో ఆగిపోవడం జరిగింది. రీషెడ్యూల్ పెట్టుకున్నారు. సో, అందులో నేను ఒకదాన్ని. నేను కూడా వెళ్ళాను. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఒక క్వెషన్ వచ్చింది. నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా క్వెషన్స్ రాలేదు. ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో, అయితే అదే రోజు నేను రీషెడ్యూల్ పెట్టుకున్నాను. సో, ఇప్పటికీ నాకు మెయిల్ అయితే నిన్నటి వరకు అయితే మెయిల్ రాలేదనమాట. ఈరోజే నాకు మెయిల్ అయితే వచ్చిందనమాట. రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయండి. అది ఎలా వస్తుందనేది కూడా నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఎగ్జామ్ షెడ్యూల్ అయితే నాకైతే వచ్చిందనమాట. అంటే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి కూడా మెయిల్స్ అయితే వస్తున్నాయి. నాకు నార్మల్ మెసేజే వచ్చింది. మెయిల్ అయితే ఏమీ రాలేదు. సో, నార్మల్ మెసేజ్‌లోనే ఇంతకుముందయితే నార్మల్ మెసేజ్‌లో ఓన్లీ మార్నింగ్ 11 AM కానీ టైం మాత్రమే వచ్చింది. సో, ఇప్పుడైతే ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చిందనమాట. 24 ఏప్రిల్ ఫ్రైడే 2026 అండ్ సచివాలయం నేము, మన యొక్క నేమ్ అన్నీ కూడా క్లియర్‌గా వచ్చిందనమాట. సో, నార్మల్ మెసేజ్‌లోనే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో, ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకే ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ సెకండ్ రౌండ్ అనుకోవద్దు. సో, రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ ఎగ్జామ్ అయితే పెడుతున్నారనమాట. అప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సో, ఎగ్జామ్ వన్స్ మనం అటెంప్ట్ చేస్తే మళ్ళీ 90 డేస్ తర్వాతే మనకి ఎగ్జామ్ మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుందని. సో, మనకి రీషెడ్యూల్ పెట్టుకుని 90 డేస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మెయిల్స్ రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. సో, ఏప్రిల్ 13th నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి సో, ఎవరైతే కౌశలం స్కిల్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో సో, మెయిల్స్ అండ్ మెసేజ్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇదొచ్చేసరికి మన గ్రామ సచివాలయంస్‌లోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగో, ఎగ్జామ్ సిలబస్ ఎలాగో సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేవనమాట. సో, ఎగ్జామ్ సిలబస్ అందరికీ తెలిసిందే. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ 10 క్వెషన్స్ ఉంటాయి. అలాగే సైకోమెట్రిక్‌కి సంబంధించిన 10 క్వెషన్స్ ఉంటాయి. అలాగే టెక్నికల్‌కి సంబంధించిన 20 క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ 45 మినిట్స్‌లో జరిగే టెస్ట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్‌లో 3 క్వెషన్స్. జస్ట్ 3 క్వెషన్స్. ఇవి చాలామంది ఫస్ట్ రౌండ్ ఎగ్జామినేషన్స్‌లో చూసి చదివినట్టుగా, మాట్లాడుతున్నట్టుగా అలా ఉంటుందనమాట. ఇది చాలామంది ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్‌లో చూసి మాట్లాడుతున్నట్టుగా, ఏదో చూసి చదువుతున్నట్టుగా చెప్పారంట. అది సిస్టమ్‌కి తెలుస్తుంది కదా! సో, అంతే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా చెప్పాలి, పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి అని ఒక చిన్న క్లిప్ కూడా మనకి చూపిస్తారంట. ఒక ట్రైలర్ క్లిప్ కూడా మనకి చూపిస్తారు. ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది. ఇక్కడ మనం నార్మల్ ఇంగ్లీష్‌లో మాట్లాడితే సరిపోతుందనమాట. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్‌లో మాట్లాడితే సరిపోతుందనమాట. సో, చాలామంది మాకు ఇంగ్లీష్ రాదు కదా! ఎలా ఏంటని కంగారు పడుతున్నారు. ఆల్రెడీ కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, యాప్టిట్యూడ్ రీజనింగ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, సైకోమెట్రిక్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు. ఈ అన్ని టాపిక్స్‌పై ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్‌లో చాలా వీడియోసే పెట్టాను చూడండి. క్లాసెస్ వైస్ అండ్ లైవ్‌లో కూడా అంటే నేను వెళ్ళినప్పుడు లైవ్‌లో పెట్టడానికి నా ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా! మా ఫ్రెండ్ వెళ్ళి ఎగ్జామ్ రాసినప్పుడు లైవ్‌లో కూడా నేను వీడియో అయితే తీశాను. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ కూడా. అంటే కొత్త వారి కోసం కౌశలంకి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంటుంది చూడండి మన ఛానల్‌లో. కౌశలంకి సంబంధించిన ఆల్ వీడియోస్ ప్లేలిస్ట్‌లో ఉంటాయి చూడండి. సో, ఆ ప్లేలిస్ట్ చూస్తే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేం క్వెషన్స్ అడుగుతారు అన్నీ కూడా అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయన్నమాట. సో, అదొకటి చూస్తే సరిపోతుంది. అండ్ మెయిన్ గ్రేడ్స్ ఆధారంగా అంటే ఫస్ట్ ఎగ్జామ్‌లో గ్రేడ్స్ అండ్ సెకండ్ ఎగ్జామ్‌లో గ్రేడ్స్ ఇవి కంపేర్ చేసి మనకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రభుత్వం నుంచి జాబ్స్ ఏమీ కాదు. ప్రభుత్వం మనకి నిరుద్యోగులకి జాబ్ ఇచ్చే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఇది కంపల్సరీగా వస్తదండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒక 50 మెంబర్స్‌కి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వచ్చినాయి అని అయితే అప్డేట్ ఉందనమాట. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనకి
ఒకసారి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని ఇంతకుముందు వీడియో చేశాను కదా! సో, దాని కింద మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. సో, దాని ద్వారా చెక్ చేస్తే మనకు ఒక 50 మెంబర్స్‌కి జాబ్ ఇచ్చినట్టుగా ఉంటుందనమాట. అందుకే ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. సో, అందరూ కూడా కరెక్ట్‌గా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి మంచిగా అటెంప్ట్ చేయండి. అండ్ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న తర్వాత ఎందుకంటే మనకి సిస్టమ్ ముందు వెబ్‌కేమ్ ఉంటుంది కదా! ఆ వెబ్‌కేమ్ చూస్తూనే మనం ఎగ్జామ్ అనేది రాయాలనమాట. సో, ఎగ్జామ్ జస్ట్ ఒక క్వెషన్ ఇస్తారు. 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ క్లిక్ చేయడమే కాబట్టి సింపుల్‌గా మీకొచ్చిందే జెన్యూన్‌గా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అప్డేట్ ఏంటంటే చాలామంది చూసి రాసారు, పక్క వాళ్ళు చెప్పింది విని రాసారు అన్నదైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సిస్టమ్‌కి తెలుస్తుంది కదా! సో, అందుకే మీ యొక్క ఫేస్ అనేది హెడ్ కేమ్‌కి చూస్తూనే ఉండాలనమాట. అండ్ కమ్యూనికేషన్ టెస్ట్‌లో కూడా అంతే. మీరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఎటు చూడకుండా అండ్ ఎటు ఎవరి మాటలు వినకుండా ఎవరో చెప్పింది చెప్పినట్లు కాకుండా జెన్యూన్‌గా మీరే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి. సో, 3 క్వెషన్స్ ఉంటాయి. ఆ 3 క్వెషన్స్ కూడా మన డైలీ రొటీన్‌లో జరిగే క్వెషన్సే ఉంటాయనమాట. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ లేకపోతే ఫ్యామిలీ గురించి డిస్క్రైబ్ చేయమంటారు. లేకపోతే ఏదన్నా ట్రిప్‌కి వెళ్తే దాని గురించి డిస్క్రైబ్ చేయమంటారు. సో, మీకు తెలిసిందే నార్మల్ బేసిక్ ఇంగ్లీష్‌లో చెప్తే సరిపోతుందనమాట. దీనికి మళ్ళీ ఫోన్‌లో తీసి, ఫోన్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసి ఆన్సర్ ఏంటి అని చూసి చదవడం ఇలాంటివి చేయకండి. సో, ఏదైనా సరే జెన్యూన్‌గా చేస్తే సిస్టమ్‌కి తెలుస్తుంది కాబట్టి, సో, ఏదన్నా సరే మీకు వచ్చిందే జెన్యూన్‌గా చెప్పండి సరిపోతుంది. సో, గ్రేడ్స్ ఆధారంగా అంటే మేము రాయలేదు కదా! మాకు జాబ్ రాదేమో అనుకోవద్దు. సో, ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీరు కొంచెం ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ క్వెషన్స్ ఎలా ఉంటుందనేది కొంచెం తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ క్వెషన్స్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఇంటర్ కంప్లీట్ చేశారు. ఇంటర్ బేస్డ్‌పై క్వెషన్స్ అయితే ఉంటాయి టెక్నికల్ అయితే. అండ్ నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీకి సంబంధించిన కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటికి సంబంధించిన క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, టెక్నికల్ 20 క్వెషన్స్ కూడా మనకి మన యొక్క క్వాలిఫికేషన్ బట్టే క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. రిమైనింగ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ ఈ 20 క్వెషన్స్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. బేసిక్‌లోనే ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ 20 క్వెషన్స్ టెక్నికల్‌కి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుందనుకుంటాము. మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఒకసారి మన యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్‌కి సంబంధించిన అయితే క్వెషన్స్ ఈజీగానే వస్తాయి. ఒకసారి మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన వీడియోస్ ఒకసారి చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. మీకు కొంచెం భయం కూడా పోతుంది. సో, ఇంకా ఎవరికైతే మెయిల్స్ వచ్చినాయో, మెయిల్స్ రాలేదో, రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి మెయిల్స్ వచ్చినాయా, రాలేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఎందుకంటే రిమైనింగ్ మెంబర్స్ కూడా తెలుస్తుంది కదా! ఎవరికి మెయిల్స్ వస్తున్నాయి, ఎలాంటి వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి, రావట్లేదు అన్నది తెలుస్తుంది కాబట్టి రీషెడ్యూల్ పెట్టుకుంటే కనుక మెయిల్ వచ్చిందా, రాలేదా అన్నది కూడా కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఎందుకంటే సో, నాకు ఎగ్జామ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సగంలో ఆగిపోవడం జరిగింది. సో, నేను రాదేమో ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు మెసేజ్ వస్తుంది, ఎప్పుడెప్పుడు మెయిల్ వస్తుంది నేను వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. సో, అదే ఈరోజు మార్నింగే మెసేజ్ అయితే వచ్చిందనమాట. స్టార్టింగ్‌లో చూపించాను కదా! సో, ఆ టైప్‌లో మనకి మెసేజ్ అయితే వస్తుంది. చెక్ చేసుకుంటూ ఉండండి. హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి లాగిన్ అయ్యి ఎగ్జామ్‌కి బాగా అటెండ్ అవ్వండి. సో, నాకైతే 24 ఏప్రిల్‌ని ఎగ్జామ్ అనమాట. మార్నింగ్ 11 AM సో, చూడాలి మరి ఈసారైనా ఎగ్జామ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుందా లేదా? మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సగంలో ఆగిపోతుందా అనేది చూడాలి. సో, ఇదనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోద్దు ఎవరికైతే మెయిల్స్ వస్తున్నాయో, ఎవరికైతే మెయిల్స్ రాలేదో కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో, మరో మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.